అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇది ఊర్లో నేను కారం అప్పలు చేసినబ్బా. పచ్చికారం దంచి దాంతో చేసిననమాట. ఇది కేజీన్నర బియ్యం పిండి, పచ్చి బియ్యం కాదు పొడి పిండి అనమాట. బియ్యం డైరెక్ట్ పట్టించేసినాము. అందులో ఇట్లా పచ్చికారము, పసుపు, 2 స్పూన్లు నువ్వులు, కొంచెం జీలకర్ర అన్నీ ఇట్లా వేసేసి ఉప్పు వాటర్ కలిపేసి మొత్తము అప్పలు ఒత్తినామన్నమాట. చాలా కమ్మగా కుదిరినాయి అబ్బా. పచ్చికారంతో కారం అప్పలు మంచిగా ఉంటాయి. మళ్ళీ వట్టి కారంతో కూడా నేను కారం అప్పలు చేసిన. నా ఛానల్ ఉంది, చూడాలంటే మీరు చూడొచ్చు. కారం అప్పాలు నేను నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేస్తా అప్పాలు అనేవి. ఇదైతే కేజీన్నర పిండికి ఒక 3 స్పూన్లు ఉప్పు కూడా పట్టినట. దొడ్డుప్పు వేసేసిన నేను. అట్లనే ఇందులో ఇంపార్టెంట్గా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ మా తమ్ముడు అయితే అప్పాలు ఒత్తేసిండనమాట. నేను పిండి విసుకంగానే అప్పాలు ఒత్తనికే ఎవరు లేరని చెప్పేసి మా తమ్ముడిని రమ్మన్నా. వీడు ఉదయ్ మా తమ్ముడే, మా బాబాయ్ కొడుకు. ఇంకా ఊరికి వస్తే ఇక సంతనే ఉంటుందబ్బా. అక్కడనేమో మురుకులకు ఒక 6 కిలోల పిండి తడిపేసిన. ఈయననేమో మా బావ కొడుకు, ఈయన అనిల్ అనమాట. ఈయన కూడా కొద్దిసేపు ఒత్తిండు అప్పాలు. ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళకు కొద్దిసేపు చెప్పిన కేజీన్నర పిండే కదా, ఒక 15 నిమిషాలలో ఇద్దరు కలిసి ఒత్తేసిరనమాట. మంచి కుదిరినాయి అబ్బా అప్పాలు అయితే. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. నేను తెస్తా అన్నీ కూర్చోతామా. వస్తా ఆగు, నీది వీడియో తీయాలిగా. వేసేయి 4-5 వేయి అత్తమ్మా, వస్తాయి. బూరెలు పొంగినట్టు పొంగుతున్నాయి. మూత అడ్డం తీయత్తమ్మ. కాలేది. ఇక మా మామ అత్తమ్మ ఇద్దరు వచ్చినవట. మా మేనమామ వచ్చినుండే, అందుకనే మురుకులు చేసిన, అప్పాలు చేసిన. వాళ్ళకు చాలా నచ్చినాయంట నా వంటలు. ఈ ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అందుకే రమ్మన్నా మా మేనమామని అత్తమ్మని కూడా. కొంచెము ఒక గంట సేపు ఉండి తినేసి వెళ్తారని చెప్పేసి కొన్ని మురుకులు చేసిన. నిన్ను మాత్రం బరాబర్గా పెడుతుంది. ఈయననేమో మా బాబాయి ప్రీవియస్ వీడియోలో చెప్పిన, నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా పోతా ఊరికి వచ్చినప్పుడు అలా అని చెప్పేసి. మా వాళ్ళందరూ వస్తూనే ఉంటారబ్బా నేను ఊరికి పోయిన. మురుకులు కూడా మస్తు కమ్మగా కుదిరినాయి. 6 కేజీల పిండి ఒక్కదాన్నే కూర్చొని ఒత్తినా. కొద్దిసేపు మా తమ్ముడు కూడా ఇట్లా ఒత్తేసిండబ్బా, మా బాబాయ్ కొడుకు అనమాట. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఊరికి పోతే ఇట్లా అందరం కలిసి ఉంటే అది వేరే ఉంటుందబ్బా. హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మీరేమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.